ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో రానున్న మహాశివరాత్రి గురించి పాటించాల్సిన కొన్ని నియమాల గురించి, అలాగే పూజా విధానం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అతి త్వరలోనే మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగ వచ్చింది. ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడు. అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి. వాటిలో ముఖ్యమైన దీపం నారికేళ దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపం అని అంటారు. అలాగే ఈ నారికేళ దీపంతో పాటుగా పిండి దీపం, ఆకాశ దీపం, బిల్వపత్ర దీపం, ఆవు నెయ్యి దీపాలు, ఇలా ఏదో ఒక దీపాన్ని ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి. శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు, వాటి వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మీరు ముందుగానే తెలుసుకోండి. మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాం. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం సాయంత్రం 5:30 వరకు చతుర్దశి ఉంటుంది. కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీన సాయంత్రం సమయంలో మాత్రమే శివుడిని పూజించాలి. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేళ దీపాన్ని వెలిగించండి. అసలు ఈ నారికేళ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం సాయంత్రం సమయంలో 6 గంటల నుండి 7 గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేళ దీపం వెలిగించండి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఒక మంచి కొబ్బరికాయను తీసుకోండి. శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా 2 చిప్పలు పగిలేలా చూసుకోండి. అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టాలి. ఇక 2వ కొబ్బరి చిప్పలో అంటే 3 కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 3 వత్తులను విడిగా వేసి దీపం వెలిగించండి. అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ విస్తరాకులో కానీ పిడికిడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించండి. ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శివరాత్రి రోజున వెలిగించే నారికేళ దీపానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనం ఇస్తాడట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు. ఈ నారికేళ దీపాన్ని మీ పూజ గదిలో కానీ తులసి కోటలో కానీ వెలిగించండి. అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపాన్ని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు. లేదా
పరమాన్నం చేసుకొని కుటుంబం అంతా స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు 3 కళ్ళు ఉంటాయి. శివునికి కూడా 3 కనులు ఉంటాయి. కాబట్టి శివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి మీరు కోరిన వరాలను ప్రసాదిస్తాడు. ఈ శివరాత్రి రోజున కొబ్బరి దీపంతో పాటుగా పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని పాలు పోసి ఈ పిండితో 2 దీపాలు తయారు చేసుకొని మీ పూజ గదిలో కానీ శివాలయంలో కానీ పిండి దీపాలు వెలిగించండి. శివరాత్రి రోజున పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని, అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని ఒక నమ్మకం. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది. కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి. అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే, ఒక బిల్వపత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపాన్ని పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపం అని అంటారు. శివరాత్రి రోజున ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయవచ్చు. అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో సిరి సంపదలు, సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఈ శివరాత్రి రోజున చేసే అభిషేకాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీర్ఘాయుష్యు ప్రాప్తిస్తుంది. అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వాహనయోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకిస్తే మానసిక ప్రశాంతత, అదృష్టం కలిసి వస్తాయి. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించండి. అలాగే నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజిస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే పెసరపప్పుతో శివుడిని అర్చిస్తే మీరు కోరుకున్న ఉద్యోగం మిమ్మల్ని త్వరగా వరిస్తుంది. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే చాలు 3 జన్మల పాపాలన్నీ వెంటనే నశిస్తాయట. అలాగే జమ్మి ఆకులను శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలన్నీ తొలగిపోతాయి. ఇక శివాలయానికి వెళ్ళగానే చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు. కానీ శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో సోమసూత్రం దాటకుండా చండీ ప్రదక్షిణ చేయాలి. ఈ శివరాత్రి పండుగ నాడు వీలైనంత ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. శివరాత్రి రోజున ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు మీ కుటుంబంపై శివుని చల్లని చూపు పడుతుంది. శివరాత్రి రోజున విభూతి బొట్టును పెట్టుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలు ధరించండి. అలా ధరించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి.
ఇక ఈ శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళాలతో శివుడిని పూజించకూడదు. అలాగే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి లేదా వినండి. ఈ రోజున శివపురాణం చదివినా, శివలీలలు విన్నా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశదీపం వెలిగిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు. కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశదీపాన్ని వెలిగించండి. శివరాత్రి రోజున ఆకాశదీపాన్ని వెలిగిస్తే అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని, దీర్ఘాయుషు లభిస్తుందని ఒక విశ్వాసం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగించండి. మీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజున మీ మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ఇక వివాహం ఆలస్యం అవుతున్నవారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట. ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మహాశివరాత్రి రోజున ఆ పరమశివుడిని 3 సార్లు దర్శించుకోవాలి. మొదటిది ఉదయాన్నే ఒక చెంబులో నీళ్లు తీసుకొని కొన్ని బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేస్తే నిన్నటి వరకు చేసిన పాపాలు తొలగుతాయి. మధ్యాహ్నం వేళ శివలింగానికి నీళ్లు మరియు బిల్వపత్రాలు సమర్పిస్తే సంవత్సరం అంతా చేసిన పాపాలు నశిస్తాయి. ఇక సాయంత్రం సమయంలో శివలింగానికి నీళ్లు పోసి బిల్వపత్రాలు సమర్పిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.